గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డే టు డే లైఫ్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ని ప్రాపర్ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. అయితే ఆ వర్డ్స్ని ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలి, వాటి పూర్తి అర్థం ఏంటో తెలిస్తే ఇక మీదట మనం అటువంటి మిస్టేక్స్ చేసేటువంటి ఆస్కారం ఉండదు. అటువంటి కామన్ వర్డ్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు కొన్ని 5 or 6 వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, these two words if you observe: shade, shadow. షేడ్ అంటే ప్లేస్ షెల్టెడ్ ఫ్రమ్ ది సన్. సూర్యకిరణం పడిన తర్వాత ఒక చెట్టు కానీ ఒక బిల్డింగ్ కానీ ఇంకేమైనా అడ్డు వచ్చినప్పుడు వాటి కింద కాస్త చీకటి అనగా ఒక ఛాయ ఏర్పడుతూ ఉంటుంటుంది. ఆ ఛాయలో మనం వెళ్ళి తీసుకునేటువంటి సేదతీరేటువంటి దానిని ఏమంటామంటే మనం షేడ్ అంటాం. షేడ్ అంటే సూర్యకిరణాలని కంట్రోల్ చేస్తూ మనకి నీడనిస్తే దానిని ఏమనాలి? షేడ్ అనాలి. అలానే షాడో. షాడో అంటే నీడ. అది సూర్యకిరణమే అక్కర్లేదు. మనం ట్యూబ్లైట్ లేదా మన ఇంట్లో వెలిగేటువంటి ఏ లైట్ అయినా దాని పక్కన కాస్త నీడ వస్తుంటుంది ఏదైనా ఆబ్జెక్ట్ పడినప్పుడు. అంటే మనం నడిచేటప్పుడు మన వెనక ఒక నీడ పడవచ్చు, మన మీద కిరణాలు పడి, లేదా మనం ఒక లైట్లో వెళ్ళేటప్పుడు మనకి కూడా నీడ పడవచ్చు. ఆ నీడని ఏమంటామంటే మనం షాడో అంటాం. ఓకే, డైరెక్ట్ సన్ రేజ్ వల్ల ఏర్పడేటువంటి ఒక చీకటిని అయితే షేడ్ అనాలి, లేదా ఎనీ లైట్ వల్ల ఏర్పడేటువంటి ఒక ఛాయనైతే షాడో అనాలి. ఓకే, అలానే కాస్ట్, ప్రైస్, ఈ పదాలను కూడా మనం కొంచెం బాగా వాడటం నేర్చుకోవాలి. కాస్ట్ అనేది ఏంటంటే ఒక షాప్ కీపరు ఆ వస్తువుకి పెట్టేటువంటి అమౌంట్ని ఏమంటామంటే కాస్ట్ అంటాం. అంటే ఒక వ్యాపారి ఒక వస్తువుని కొనడానికి పెట్టేటువంటి అమౌంట్ని ఏమంటాం? కాస్ట్. అదే ప్రైస్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే కస్టమర్ ఆ వస్తువును కొంటాడో ఆ కొనడానికి వెచ్చించేటువంటి అమౌంట్ని ఏమంటామంటే మనం ప్రైస్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనేటప్పుడు ఆ షాపింగ్ మాల్ ఓనర్ ఆ బట్టని కొనికి రావడానికి తీసుకొచ్చినటువంటి ఆ అమౌంట్ని ఏమనొచ్చు అంటే కాస్ట్. ఇప్పుడు షాప్లో పెట్టినటువంటి ఆ డ్రెస్ను మనం కొనడానికి వెళ్తే దానికి మనం వెచ్చించేటువంటి అమౌంట్ని ఏమంటామంటే మనం ప్రైస్ అంటాం. సో కాస్ట్ వేరు, ప్రైస్ వేరు అనే విషయాన్ని గుర్తించాలి. అలానే ఇది చాలా కామన్గా అందరూ చేస్తున్నటువంటి మిస్టేక్. ఒకసారి గమనించవచ్చు. హౌజు, హోము. హౌజు అంటే ఉండడానికి అనుకూలంగా ఉండేటువంటి, అంటే నివాసానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక ప్లేసు, ఒక బిల్డింగ్ అని అర్థం. ఓకే, కానీ ఉండేటువంటి ప్లేస్ని ఏమంటామంటే మనం హోమ్ అంటాం. అంటే మన పక్కింటి వాడి ఇంటిని అయితే ఏమనవచ్చు అంటే హౌస్ అనాలి, మన ఇంటిని అయితే ఏమనాలి? హోమ్ అనాలి. రిమెంబర్ దిస్. పక్కింటి వాడి ఇంటిని హౌస్ అనాలి, మన ఇంటిని హోమ్ అనాలి. ఇప్పుడు అదే పక్కింటి వాడు మన ఇంటిని హౌస్ అంటాడు, వాడింటిని ఏమంటాడు? హోమ్ అంటాడు. అది గుర్తుంచుకోవాలి. ఈ పదాలను కూడా కొంచెం ప్రాపర్ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం నేర్చుకోవాలి. చాలా ఫ్రీక్వెంట్గా అనేస్తూ ఉంటుంటారు, హీఈస్ మై ఫ్యామిలీ మెంబర్ అని అంటుంటారు, దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. అలా అనకూడదు. ఒకరి గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మన కుటుంబంలో ఒక వ్యక్తి అని చెప్పాల్సి వస్తే హీఈస్ ద మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ, లేదా హీఈస్ ద మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనాలి. ఎక్కువ మంది అనుకోండి మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ లేదా మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనాలి, అంతేగాని ఫ్యామిలీ మెంబర్ అనేది వాడకూడదు. ద సేమ్ కాంటెక్స్ట్లో ఇది కూడా ఇప్పుడు కొంచెం మనం అబ్జర్వ్, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ అంటూ ఉంటారు. అలా అనడం చాలా రాంగ్. అలా అనకూడదు. ఏమనాలి? అదే విషయాన్ని మనం ప్రాపర్ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే ఏమనొచ్చు అంటే ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్, ద టీచర్ ఆఫ్ మ్యాథ్స్, ద టీచర్ ఆఫ్ సైన్స్ అలా అనాలి. ఓకేనా? ఇంగ్లీష్ టీచర్ అంటే అతను ఒక్కడే కాదు కదా, ఆ ఇంగ్లీష్లో అతను ఒక టీచరు కాబట్టి ఇంగ్లీష్ టీచర్ అనకూడదు. దానికి బదులు ఏమనాలి? ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అనాలి. ఎస్, ఇది కూడా రెగ్యులర్ మిస్టేక్. చూడండి, కజిన్ బ్రదర్ ఎవరో మన చిన్నాన్న పెదనాన్న వాళ్ళ పిల్లల గురించి చెప్పేటప్పుడు ఏమంటుంటామంటే కజిన్ బ్రదర్ అని లేదా కజిన్ సిస్టర్ అని అంటుంటాం. అసలు కజిన్ అంటేనే అర్థం ఏంటంటే బ్రదర్ ఆర్ సిస్టర్ అని అర్థం. ఇక మళ్ళీ ఈ బ్రదరు, సిస్టరు అనేటువంటి పదాలని యాడ్ చేయకూడదు. ఏమనాలి? ఆడైనా మగైనా కూడా మనం కజిన్ అనే అనాలి. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఏంటి?
స్టూడెంట్ అనేది మేలా ఫీమేలా? మేలు అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు కదా. కాబట్టి కజిన్ అనేటువంటిది కూడా ఎలా డిస్క్రైబ్ చేస్తుందంటే బ్రదర్ అబ్బాయిని, సిస్టర్ అమ్మాయిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా ఓన్లీ కజిన్ అనే పిలవాలి, అది అమ్మాయినైనా అబ్బాయినైనా. హీ ఈజ్ మై కజిన్ అనాలి, లేదా షీ ఈజ్ మై కజిన్. ఇంకా మనం డే టు డే లైఫ్లో వాడేటువంటి కొన్ని పదాలని తెలుసుకుంటే చాలా మంచిది. ప్రాపర్ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తే ఇంకా మంచిది. థ్యాంక్ యూ.